హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 16 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ అండి. ఇవాళ నేను బేబీ పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టాను. ఇవి వచ్చేసి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అండి, ఫ్లాట్ 2 కట్. ఈ డిజైన్ నేను చేయబోతున్నాను ఇవాళ. ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్కి చేశాను. ఇఫ్ మీకు కనుక ఈ విడ్త్ ఎలా తీసుకున్నాను అని కావాలనుకుంటే మీరు నా ఫస్ట్ వీడియోస్ చూడండి. డే 1, డే 2, డే 3 వీడియోస్లో నేను విడ్త్ ఎలా తీసుకున్నాను, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా తీసుకున్నాను అనేది ఆ వీడియోస్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే బికాస్ చాలా లాంగ్ అయిపోతున్నాయి వీడియోస్, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇఫ్ మీరు చూడకపోతే ఆ వీడియోస్ చూసేసి ఈ వీడియో చూడండి. అండ్ నేను వచ్చేసి దీంట్లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి ట్రయాంగిల్ కుందన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అండి. ఈ 2 కుందన్స్ మాత్రమే యూజ్ చేసి బ్యాంగిల్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ బ్యాంగిల్ రిఫరెన్స్తో దీనికి మార్కింగ్ పెట్టేసుకున్నాము. జస్ట్ లైట్గా మార్కింగ్ కోసమే కాబట్టి కొంచెం లైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ థ్రెడ్ షేడ్ నెంబర్ చెప్తాను చూడండి, బికాస్ నన్ను షేడ్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి డబల్ బెల్ బ్రాండ్, షేడ్ నెంబర్ 1 అని ఉంది. సో కనిపిస్తుంది కదా, షేడ్ నెంబర్ 1 డబల్ బెల్ బ్రాండ్, బేబీ పింక్ కలర్. ఇది మీరు నచ్చిన కలర్ ఆఫ్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు. నేను మాత్రం ఇవాళ ఈ కలర్ తీసుకుంటున్నాను. సో డిజైన్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్తో మనకు అవసరం లేదు. ఈ బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ మనం ట్రయాంగిల్ కుందన్స్ అంటిద్దాము. నేను చూపిస్తున్న షేప్లో మీరు ట్రయాంగిల్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా కానీ బ్యాంగిల్ ఫినిషింగ్ బాగుండాలి, డిజైన్ అనేది మ్యాటర్ కాదండి. ఇక్కడ జస్ట్ మనకి థ్రెడ్ ర్యాపింగ్ అనేది మెయిన్. డిజైన్ మనం ఎలా ఏ కుందన్స్ యూజ్ చేసినా కానీ బాగుంటుంది. థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో మీరు ఫస్ట్ థ్రెడ్ ర్యాపింగ్ నేర్చుకొని అప్పుడు ఈ డిజైన్స్ ట్రై చేయండి. అప్పుడు మీకు ఫినిషింగ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. నా వాయిస్ బాగోలేదు, ప్లీజ్ ఇగ్నోర్ దట్, బికాజ్ మాట్లాడి వాయిస్ అనేది పోయింది. సో నేను చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవాలి. ఇఫ్ మీకు కనుక వీడియో మాకు కొంచెం లాంగ్ అయిపోతుంది అనుకుంటే మీరు స్పీడ్గా పెట్టి చూడండి, నో ప్రాబ్లం. 1.5x వరకు నా వాయిస్ మంచిగానే వినిపిస్తుంది స్పీడ్ పెట్టినా కానీ. బట్ ఆఫ్టర్ 2x అలా పెడితే స్పీడ్ నా వాయిస్ అనేది అసలు వినిపించదు, ఏదో అనుకుంటే వెళ్ళిపోతుంది వాయిస్. సో మీరు మొత్తం డీటెయిల్గా చూడాలి అనుకుంటే 1.5x వరకు స్పీడ్, అంతేకాని అంతకంటే ఎక్కువ స్పీడ్ పెడితే వీడియో నా వాయిస్ అనేది వినిపించదు. సో డిజైన్ 4 సైడ్స్ సేమ్ అండి. సో లీవ్స్ మీరు ఏ ప్యాటర్న్లో అంటించుకుంటున్నారో ఆ ప్యాటర్న్ చూసుకొని మీరు గమ్ అనేది అప్లై చేసుకోండి. మీరు కుందన్స్ జస్ట్ లీఫ్ లాగా అంటించేటప్పుడు మొత్తం గ్లూ అప్లై చేసుకుంటే అంత మంచిగా ఉండదు, డ్రై అయిపోతుంది. బట్ మనకు అవసరమైనంత వరకు మాత్రమే మనం యూజ్ చేస్తే మంచిది కదా ఏదైనా. సో మనకి ఓన్లీ లీవ్స్ వరకే కాబట్టి మనం ఆ లీఫ్ వరకే గ్లూ అనేది అప్లై చేసుకుంటే నీట్గా ఉంటుంది. మన ఛానల్లో ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్సే కాదు, నేను ప్రీవియస్గా స్టార్టింగ్ వీడియోస్లో నేను సైడ్ బ్యాంగిల్స్ అండ్ బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపించాను, ఒకసారి చూడండి. సో మన ఛానల్లోకి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు బ్యాంగిల్ సిరీస్ అని ఒక ఎపిసోడ్స్ లాగా చేశాను, ఒక 15 డిజైన్స్ చూడండి. వాటిలో కూడా నేను కుందన్ సైజెస్ మెన్షన్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవాలి అనుకుంటే చూడండి. అండ్ అసలు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఏమేమి యూజ్ చేస్తాము అని కూడా నేను డీటెయిల్గా వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. అసలు ఏమేమి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అని చెప్పేసి నేను పెట్టాను.
ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది బ్యాంగిల్స్ మేకింగ్లో మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు చూడండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు బిజినెస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో ఎప్పుడైనా కానీ మనం నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా లేకపోతే మనకు బ్యాంగిల్ అవుట్పుట్ అనేది మంచిగా ఉండదు. ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ వర్క్ వస్తే ఓకే, బట్ వీటిలో ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ వర్క్ రాదు కదా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాంగిల్స్లో. సో అందుకని ఇన్ని టైమ్స్ చెప్తున్నాను. సో మీరు నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నట్టు దయచేసి ఈ గ్లూ బాటిల్స్ మాత్రం కొనొద్దండి. కోన్స్ ఉంటాయి కదా, గ్లూ కోన్స్ అలాంటివి తీసుకోండి. మీరు కుందన్స్ అంటించేటప్పుడే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ కూడా మీరు కుందన్స్ అంటించేటప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో నేను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత అసలు నేను థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేస్తాను అనేది చెప్తాను. థంబ్నెయిల్స్ అంటే మనకి ఎడిట్ చేసుకోవడం రాకపోయినా కానీ థంబ్నెయిల్స్ ఎడిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా అయినా ఎడిట్ చేయించుకోవచ్చు. అసలు మనకి వీడియోస్ అంటే నార్మల్గా వీడియో పెడితే ఎవరు చూడరు, థంబ్నెయిల్లో మనం ఏం చేస్తున్నామని మ్యాటర్ పెడితేనే క్లిక్ చేసి చూస్తారు. సో అందుకనే చాలామంది అడుగుతున్నారు, నేను ఫర్దర్గా ఆ వీడియో కూడా చేస్తాను ఎలా ఎడిట్ చేస్తాననేది. సో బ్యాంగిల్ అవుట్పుట్ వచ్చేసి ఇది గమ్ ఇంకా డ్రై అవ్వలేదు, ఇది గమ్ డ్రై అయిపోయింది చూడండి. నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను ఎలా వచ్చాయనేది. సో ఇఫ్ మీకు కనుక డిజైన్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.